హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీవసమై పార్ట్ 33. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరి పిలవగానే ఆగిపోయాడు మాధవ్. కాఫీ తాగి వెళ్ళు మాధవ్, మరోసారి చెప్పింది రాజేశ్వరి. చందు ముఖ్యమైన పని చెప్పాడమ్మమ్మ, వెళ్ళాలి. మీకు తెలుసు కదా, పని పూర్తి కాకపోతే వాడికి ఎంత కోపం వస్తుందో. అన్యోపదేశంగా నేను ఉండలేను అని చెప్పాడు మాధవ్. వాడు చెప్పిన ప్రతి పని చెయ్యాలని లేదు కదా మాధవ్, నీకు కూడా ఆలోచించే శక్తి ఉంది కదా. ఇండైరెక్ట్గానే ఆవిడ చెప్పాలనుకున్నది చెప్పేసింది రాజేశ్వరి. కానీ చిన్నతనం నుండి వాడు చెప్పింది చేయడం నాకు అలవాటమ్మమ్మ. వాడు నాతో తప్పుడు పనులైతే చేపించడు. ఆ నమ్మకం నాకుంది. కాదు కాదు, అది మీ పెంపకం మీద నమ్మకం. మాధవ్ కూడా తగ్గకుండా సమాధానం చెప్పాడు. మాధవ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? తల్లికి ఎదురు చెప్పాడన్న ఉద్దేశంతో ఆవేశంగా అన్నాడు చక్రపాణి. తెలుస్తుంది అంకుల్, అందుకే ఇంత నెమ్మదిగా సమాధానం చెప్పాను. నేను వెళ్ళాలి అంకుల్ అని క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు మాధవ్. ఏమైంది వీడికి? నీకే ఎదురు మాట్లాడుతున్నాడు? ఇదంతా నీ మనవడి ప్రోద్బలమేనా? ఏదైతే జరిగిందో దానికి కారణం తన కొడుకే అన్న ఉద్దేశంతో అడిగాడు చక్రపాణి. ఊరుకో అన్నయ్య, అన్నీ తెలిసే అడుగుతున్నావా? ఇంట్లో ఉన్న నీ భార్యే అమ్మకి విలువ ఇవ్వటం లేదు, ఇంకా బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? ఆవిడ చేసిన పనికి ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని నాకుంది, కానీ నా కూతురే. అమ్మమ్మ మీద నాకు నమ్మకం ఉంది. ఈ పరిస్థితుల్లో నేను అమ్మమ్మని వదిలి ఎక్కడికి రాను అని కూర్చుంది. దాని తలరాతకి నేను ఏడవడం తప్ప ఏం చేస్తానులే, నిష్ఠూరంగా అంది జీవిత. నా మేనకోడలు ఇప్పటికీ నా తల్లి మీద నమ్మకం ఉంచింది. దాన్ని చూసి నేర్చుకో. నీకు పుట్టిన నిన్ను కన్న తల్లిని అర్థం చేసుకుంది, కానీ అర్థం పర్థం లేకుండా వాగడం లేదు అని. ఇంతకీ మీ వదిన ఏం చేసింది? కళ్ళు చిన్నవి చేసి భార్య వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. ఏం చేసిందేంటి అన్నయ్య? నీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఏంటి? మా ముందేమీ నాటకాలు ఆడక్కర్లేదు. నీ భార్య నీ కొడుకు తాళిగట్టి తెచ్చిన దాన్ని కోడలిగా ఒప్పుకొని అత్తగారి మాటకు విలువ ఇవ్వకుండా తీసుకెళ్ళి పూజ కూడా చేయించుకొచ్చింది. ఇదంతా నీకు తెలియకుండా జరిగిందా? అంటే మా ముందు మా కంటి తుడుపుకి ఏం తెలియనట్టు నాటకాలు ఆడవలసిన అవసరం లేదులే అన్నయ్య. మా కోసం మీరు గొడవ పడక్కర్లేదు. నా బతుకెలానో ఇలానే తెల్లారింది. నా కూతురు బతుకు కూడా ఏదోలా తెల్లారుతుందిలే, నిష్ఠూరంగా అని వెళ్ళిపోయింది జీవిత. జీవిత వెళ్ళగానే చక్రపాణి కోపంగా భార్య వంక చూసి ఒక అడుగు ముందుకు వేశాడు. పాని, భార్య భర్తకి విధేయురాలిగానే ఉంటుంది, కానీ కొడుకు సంతోషమా భర్త సంతోషమా అంటే కొడుకు సంతోషమే ముఖ్యం. కావాలంటే ఆ బాధలేవో భర్తతో కలిసి నేను పడతాను అని సిద్ధమవుతుంది. అందుకు నీ భార్య అతీతురాలు ఏం కాదు. ఏం జరిగినా నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే మనిషిలా ప్రవర్తించు. మరోసారి నీ భార్య మీద చెయ్యి చేసుకుంటే ఈసారి సమాధానం నీ కొడుక్కి చెప్పాల్సి ఉంటుంది. గంభీరంగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను వాడికి భయపడాలా? ఆవేశంగా అరిచాడు చక్రపాణి. తప్పు నా వల్ల జరిగింది పాని. అయినా కూడా నువ్వు మా అమ్మ ఏం చేసినా తప్పు చెయ్యదు అని నా మీద నమ్మకం ఉంచావు. అదే నమ్మకం శారద తన కొడుకు మీద ఉంచకూడదా? ఆ రోజు పెళ్లి మండపంలో పావుగంట ముందు
ఈ అమ్మాయే నీ కోడలు అని ముసుగు వేసి తీసుకొచ్చిన పిల్ల ఎవరు అని కూడా అడగలేదు శారద. అత్తయ్య, స్వీటీకి అన్యాయం చేయకండి అని మాత్రమే అంది. ఆ రోజు నా కూతురు కూడా నాకు ఎదురు చెప్పలేదు, కానీ స్వీటీ కోసం శారద నోరు విప్పింది. ఆ రోజు అది కరెక్ట్, అలానే ఇప్పుడు ఇది కూడా కరెక్ట్. తన నిర్ణయం తనది. మధ్యలో తనని దోషిని చేసి నీ పంతం తన మీద చూపించాలని అనుకోకు అని మెత్తగానే మందలించింది రాజేశ్వరీదేవి కొడుకుని. అన్నిటికీ అన్ని సమాధానాలు సిద్ధంగా ఉంటాయి, కానీ అసలు ఇలాంటి ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నావో మాత్రం నోరు తెరిచి చెప్పడం లేదు నువ్వు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. అసలు నా కొడుకు పెళ్ళి ఒక దిక్కులేని దానితో చేయడానికి నీకేం అధికారం ఉంది? ఓకే, అక్కడ స్వీటీ లేదు, కానీ అదే కళ్యాణ మండపంలో సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుండి స్టేట్ మినిస్టర్స్ వరకు, అలానే మనతో సమానంగా సరితూగగల బిజినెస్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని ఈ ఇంటి కోడలుగా ఎంచుకోవచ్చు కదా. ఏరికోరి ఆ అమ్మాయి ఎందుకు? అసలు ఆ అమ్మాయి ఎవరు అని ఆవేశంగా అరుస్తూ అడిగి 2 చేతులు నడుం మీద పెట్టుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అసలు ఎవరమ్మా ఆ త్రిలోచన? ఎక్కడి నుంచి వచ్చింది? తనకి నీకు అన్న సంబంధం ఏంటి? ఎందుకు తనని ఇంటికి కోడలిని చేసావు అని ఆవేశంగా అరిచాడు చక్రపాణి. ఎంతలా అంటే అతని అరుపు నిశ్శబ్దంగా ఉండే ఆ విల్లా గోడలని తాకి ప్రతిధ్వనించేలా. మాధవ్ వెళ్ళాక అక్కడే కూర్చున్న లోచన, అర్హంత్లకి కూడా ఆ మాటలు బాగానే వినిపించాయి. లోచన ఆ మాటలు వినలేనన్నట్టు తల కిందకు దించుకుని వెళ్ళబోతుంటే తనని వెళ్ళనివ్వకుండా పక్కనే కూర్చోబెట్టుకుని దగ్గరకు హత్తుకొని కూర్చున్నాడు అర్హంత్. మావయ్య, మీరేం మాట్లాడుతున్నారో స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? ఇప్పటివరకు అమ్మకి చెప్పారు కదా నీతులు, మరి నీకు లేదా మావయ్య అమ్మమ్మ మీద నమ్మకం? అమ్మమ్మ అలా చేసిందంటే ఏదో కారణం అయితే ఉండే ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా ఎందుకు ఇలా చేస్తుంది చెప్పు? ఇప్పటికే చాలా జరుగుతున్నాయి, వాటి గురించి ఆలోచించకుండా ఇదంతా ఏంటి మావయ్య? ఇంతవరకు మీడియాలో నా వీడియోని తీయించలేకపోయారు. వెళ్ళిపోయిన బోర్డు మెంబర్స్ని వెనక్కి రప్పించాలన్న ఆలోచన లేకుండా ఇదంతా ఎందుకు? అసలు ఇప్పటి వరకు మనం ప్రపోజల్ పెట్టిన ఒక ప్రాజెక్ట్ కానీ బిజినెస్ ఐడియా కానీ రిజెక్ట్ అయిందా? కానీ ఫర్ ది ఫస్ట్ టైం అలా జరిగింది. దాని గురించి ఆలోచించడం మానేసి ఇదంతా ఎందుకు మావయ్య? జరిగిపోయింది మనం ఎలానో మార్చలేం. ఇంకా జరగాల్సింది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఏదైతే జరగాలని మనం కోరుకుంటామో అదే జరుగుతుంది. ముందు ఆ పని చూడండి మావయ్య, ఇదంతా అవసరం లేని విషయం అంది స్వీటీ. రాజేశ్వరీదేవి స్వీటీ వంక చూసి తన రూంలోకి వెళ్ళింది. చక్రపాణి రూంలోకి వెళ్ళి రెడీ అయి బయటకు వెళ్ళిపోయాడు. స్వీటీ, శారద మాత్రమే మిగిలారు హాల్లో. అత్త, నాకు ఆకలేస్తుంది చిన్నగా అంది స్వీటీ. నీకోసం తినటానికి టిఫిన్ తీసుకొస్తాను స్వీటీ అని శారద కిచెన్లోకి వెళ్ళింది. కానీ పైనుండి ఆ మాటలు విన్న అర్హన్ ఆశ్చర్యపోతే లోచన అయోమయంలో పడింది. అర్హన్ ముందుగా తేరుకుని లోచనని చూసి ఏమైంది అని అడిగాడు. నేను అడిగితే తప్పుగా అనుకోరు కదా? సందేహిస్తూనే అడిగింది లోచన. ఇప్పుడు స్వీటీ ఇంతగా మాట్లాడింది కదా, మరి మీకోసం ఎందుకు ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది? మీరు కూడా చాలా రకాలుగా చెప్పి చూశారు కదా, అయినా కూడా ఎవరి మాటలు లెక్క చేయకుండా చనిపోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఇంతలా ఎలా మారిపోయింది? అమాయకంగా అడిగింది లోచన. చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.